హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాము. 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వాక్యంలో, మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటి ముఖము గలది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవది పక్షిరాజు వంటిది. మనం ధ్యానం చేస్తున్న అంశాల్లో మనుష్యుని ముఖం వంటి ముఖము గలది దేనికి పోలిక అంటే, యేసు ప్రభువారు మనుష్య కుమారుడిగా పుట్టాడు కాబట్టి దానికి కంపేర్ చేస్తూ పోలిక ఉందని చెప్పాడు. యేసు ప్రభువారు మనుష్య కుమారుడిగా వస్తాడన్న ఈ ప్రవచనం దానియేలు గ్రంథం 7:13లో చదివాం. అంతటా నేను రాత్రి కలిగిన దర్శనములు నేను తేరి చూడగమ్మ, మేఘవాహనుడై లేక మేఘారుడై మేఘారుడై యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి సన్నిధికి తీసుకురాబడినట్లుగా మనం చూసాం. ఆయన అనాది నుంచి ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆయనే సృష్టికర్త, కానీ ఈ భూమి మీదకి వచ్చే విషయంలో మనుష్య కుమారుడిగా రావాల్సిన అవసరం ఉంది కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ కృప మరి కలిగించులాగున, ఆ కృప ప్రపంచమంతటికి తెలియలాగున ప్రవచనాలు దేవుడు రాయించాడు. సరే, అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసే తర్వాత అంశం ఏంటంటే పక్షిరాజు. చెప్పండి, ఏంటి పక్షిరాజు? సింహాసనం కింద ఉన్నటువంటి ఈ 4 జీవులు, మొదటిగానేమో సింహము, రెండవదేమో దూడ వంటిది, మూడవదేమో మనిషిని ముఖం కలది, నాలుగవదేమో పక్షిరాజు. ఈ 4 కెరూబులు అనబడిన ఈ జీవులు ఈ సింహాసనం క్రింద కోట్ల సంవత్సరాలుగా యేసు ప్రభు వారి యొక్క సింహాసనాన్ని అవి మోయుచున్నవి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ ఈ పక్షిరాజు మరి బైబిల్ గ్రంథంలో దేనికి పోల్చబడింది, అసలు ఎందుకు పక్షిరాజు అనే కెరూబు కూడా అక్కడ దేవుడు పెట్టాడు? దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏముంది అసలు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసే ముందు అసలు పక్షిరాజు అంటేనే దాన్ని బైబిల్ గ్రంథం ఈగల్, గద్ద. పక్షులన్నిటిలోకెల్లా కాస్త బలమైనదిగా, ఎత్తైన ప్రదేశంలో, మరి ఎత్తుగా ఎవరు ఊహించని విధమైన ఎత్తైన ప్రదేశంలో ఎగిరేదిగా, ఫ్లయింగ్ ఈగల్, ఎగిరే గద్ద. అది అన్ని పక్షుల కంటే మరి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సంచరించేటట్లుగా లేక ఎగిరేటట్టుగా కనబడుతుంది. అంటే ఈ పక్షిరాజు ఉన్న పక్షులు అన్నట్టుకంటే ఎత్తైన ప్రదేశాల్లో ఎగురుతుంది అనే భావన వస్తుంది. హల్లెలూయా. పక్షిరాజు యొక్క బలం ఏంటి అనంటే, పక్షిరాజు బలము కానీ దాని రెక్కలు కానీ దేనికి ఆశ్రయపురములు అసలు? ఆ మాట మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 4 జీవులు లేక ఈ కెరూబులు అనబడిన ఈ 4 సంబంధమైనటువంటి 4 కెరూబులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చింది. మరి పక్షిరాజు ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తుందో చూద్దాం. లెట్స్ గోయింగ్ టు రీడ్ ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40 verse 31. పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇక్కడ దేవుడు ఒక పోలిక చేశాడు పక్షిరాజుకి, అంటే గద్ద. ఈ కెరూబు అనబడిన ఈ గద్దకి వచ్చిన పోలిక ఏంటయ్యా అంటే, దేనికి పోల్చాడయ్యా అంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారంట నూతన బలం పొందుతారు. వాళ్ళు ఎలా ఉంటారు? నూతన బలం పొందిన వాళ్ళు పక్షిరాజుల వలె ఉంటారు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులు, క్రీస్తును అంగీకరించిన వారు, యెహోవా కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన మాట కొరకు, ఆయన ఇచ్చే వరము కొరకు, ఆయన ఇచ్చే దీవెన కొరకు, ఆయన ఏది ఇవ్వబోయినా దాని కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు నూతనమైన అభిషేకాన్ని పొందుతారు. నూతనమైన బలమైన, నూతనమైన అభిషేకమైన రెండు ఒకటే. బలము అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటయ్యానంటే,
మరి దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఒక నూతన బలాన్ని పొందుతారని చెప్పారు. ప్రభు బిడ్డలారా, ఇప్పుడు మీరు అంతా ఆలోచించండి. మీరు ఉపవాస ప్రార్థనకు రావాలి, ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఎంతో వాక్యం వినాలి, బలపరచబడాలని మీరు ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఖచ్చితంగా బలం పొందుతారు. ఏం బలం పొందుతారు? వాక్యాన్ని విని ఆత్మ సంబంధమైనటువంటి ఒక బలాన్ని మీరు పొందుతారు. దేవుని స్తోత్రం. మనసు స్ట్రెంత్ అవుతుంది. ఎప్పుడైతే మనసు వాక్యాన్ని విన్న తర్వాత బలమవుతుందో అప్పుడు పక్షిరాజు వలె ఎగురుతారు. హల్లెలూయా. అంటే ఇక నీరసం అనేది కానీ, లేకపోతే ఏదో బలహీనత కానీ, ఏదో ఒక శరీర సంబంధమైనవి కానీ ఏలుబడి చేయడానికి వీలు లేక దేవుని కొరకు ఎదురు చూసేవారు కనుక వాళ్ళకి ఒక నూతన బలము దేవుడు అనుగ్రహించి ఆత్మ వలన పొందినటువంటి ఆ బలము చేత వాళ్ళు ఆత్మలో ఎగురుతారు. దేవుని స్తోత్రం. ఆత్మలో ఎగరటం అంటే మనుషులు ఎగరటం కాదు, పాటలో డీజే సౌండ్లు పెట్టేసి ఎగరటం కాదు. ఆత్మీయతలో ఎగరటం వేరు, ఆత్మీయతలో ఎత్తైన శిఖరాలకి వెళ్ళడం వేరు. హల్లెలూయా. అంటే ఇక్కడే కూర్చుంటాడు కానీ ఆత్మ ఉన్నతమైన స్థితిలో ఆలోచిస్తూ ఉంటది. ఇక్కడే ప్రాంతంలో కూర్చుంటాడు కానీ దైవ దర్శనాలు పొందుతూ ఉంటది. ఇక్కడే కూర్చుంటాడు సన్నిధిలో కానీ దేవుని ప్రత్యక్షతలు చూస్తూ ఉంటది. ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా దర్శనాలు, ప్రవచనాలు, వివేచన అన్ని పొంది ఆత్మలో విహరిస్తూ ఉంటది. అది ఎత్తైన అనుభవాలు. ఏది ఎత్తైన అనుభవం? పక్షిరాజు ఎంత ఎత్తుగా ఎగురుతుందో అలాగున ఆత్మీయతలో బలం పొందిన వాళ్ళు, నూతన బలం పొందిన వాళ్ళు, వాక్యం విని ప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొంది పక్షిరాజు వలె ఎత్తైన శిఖరాలుగా ఆత్మలో ఎదుగుతారు, ఆత్మలో ఎగురుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మరి ఈ పక్షిరాజు సింహాసనం కింద ఉన్నటువంటి పక్షిరాజు దేని సూచిస్తోంది? ఆత్మీయ స్థితిలో ఎగిరే అనుభవాన్ని చూపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆ లక్షణం ఆయనలో ఉందా అంటే ఉంది. ఆయన 24 గంటల్లో మరి పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ, విహరించే విధానం. హల్లెలూయా. ఏంటా విహరించడం? ఆత్మీయ జీవితంలో విహరించడం. ఈయన ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు వారి శిష్యులు నిద్రపోయారు. వాళ్ళు ప్రార్థన చేశారా? లేదు, వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఆత్మీయతలో నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చి ఎగిరిపోయే వాళ్ళు ఉన్నారు. నేనేమన్నానంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆశ కలిగి వాక్యం కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు ఖచ్చితంగా పక్షిరాజు వలె ఎగురుతారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు అన్నాను. ఆ ఎత్తైన శిఖరాలకి వెళ్తారు. కూర్చున్నది ఇక్కడే కానీ ఆలోచన విహరించేది మాత్రం ఆత్మలో, ఎత్తైన శిఖరం. దేవుని స్తోత్రం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని అన్నాడు. రెక్కలు చాపటం అంటే ఏంటంటే స్వాతంత్రానికి సూచన, స్వాతంత్రానికి సూచన. కట్టబడి ఉంటే సమస్య కానీ విప్పబడి ఉంటే సమస్య. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెక్కలు చాపబడి ఉన్నాయి, విహరిస్తున్నావు ఆత్మీయతలో. ఆమేన్. ఆత్మలో విహరించటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అనుభవాన్ని పౌలు గారు కలిగి ఉన్నారు. చూడండి 2 కొరింథీ, ద బుక్ ఆఫ్ కొరింథియన్స్, 2 కొరింథీ 12వ అధ్యాయము 1 నుంచి. అతిశయపడుట నాకు తగదు, ఆత్మలో విహరించే సంగతి పక్షిరాజు స్వభావం. పక్షిరాజు స్వభావం ఏంటి? ఆత్మలో విహరించడం. అర్థమవుతుందా? పక్షిరాజు స్వభావం ఏంటి? ఆత్మలో పరిశుద్ధాత్మతో నింపబడి ఒక చోట కూర్చున్నా కానీ దైవ దర్శనాలు పొందడం, ఆత్మలో విహరించడం. ఎత్తైన ప్రదేశాలు అవి, ఎత్తైనవి, ఎత్తైన శిఖరాలను వెళ్ళటం. హల్లెలూయా. పౌలు గారు అలాగే ఒకసారి ఆత్మలో విహరించి ఎక్కడికి వెళ్ళాడు చదువుదాం. 12:1 నుంచి. అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు? నేను అతిశయించడం కరెక్ట్ కాదు కానీ ఒక విషయాన్ని బట్టి మాత్రం నేను అతిశయించాల్సిందే అని అంటున్నాడు. ఎందుకు అతిశయించాల్సి వచ్చింది పౌలు గారు అని అంటే అక్కడ చదువుదాం. ప్రభు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును అన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ పౌలు గారు ప్రత్యక్షంగా ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు దర్శనాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, అవి నేను పొందాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మలో విహరించేవాడు, ఆత్మాభిషేకం పొందినవాడు, పక్షిరాజు వలె పైకి వెళ్ళి అనుభవాలు కలిగిన వాడు, దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనాలన్నీ చూసి అనుభవాలు కలిగిన వాడు చెప్పకుండా ఉండలేడు కదా. పౌలు గారు పొందిన దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. ఒకసారి చదువుదాం. ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతను గురించి నీకు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. హల్లెలూయా చెప్పండి. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడంట? 3వ ఆకాశానికి వెళ్ళాడు. అక్కడ ఏముంది? 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని ఉంది. అంటే పౌలు గారు ఆత్మలో ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈయన ఎక్కడికి తీసుకెళ్ళినట్టుగా రాయబడి ఉంది? 3వ ఆకాశానికి వెళ్ళి. అంటే ఈయన ఆత్మలో వెళ్ళింది అర్థమైపోయింది. ఈయనకి ఎక్కడికి, ఏ ఆకాశానికి వెళ్ళాడని అర్థమైంది? 3వ ఆకాశం. అక్కడ ఏముంది? పరదేశం ఉంది. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వాళ్ళందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా, బాప్తిసం పొందిన రక్షించబడిన వాళ్ళందరూ కూడా, అయ్యా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ కూడా, జయం పొందిన వాళ్ళందరూ కూడా, క్రీస్తునందు ఉన్న వాళ్ళందరూ కూడా, మృతులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే పరదేశంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పరదేశంలో ఉండి ఏం చేస్తున్నారు? స్తోత్రాలు చెల్లిస్తున్నారు, నెమ్మది పొందుతున్నారు, హాయిగా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఈ భూలోక సంబంధమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, రోగాలు ఏమీ లేవు అక్కడ. అక్కడ నెమ్మది పొందుతున్నటువంటి లోకం అది. ఆ లోకానికి భూలోకంలో బతుకున్న మానవుడు ఎవడల్లా వెళ్ళి రాలేడు. కానీ శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో పౌలు గారు అంటే అది నాకు తెలియదు అని అన్నాడు పౌలు గారు. మొత్తానికి నేనైతే వెళ్ళాను కానీ శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో తెలియలేదు నాకు అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మలో విహరించిన పరిస్థితి అలాగే ఉంటది. ఎక్కడికి వెళ్ళాడు? కనీసం ఖచ్చితంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశానికి వెళ్ళాడు. అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? గొప్ప ఆరాధన జరుగుతుంది. అక్కడ మంచి మంచి పదాలతో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ పదాలు ఇంకొకడెవడు ఉచ్చరించకూడదంట. ఆయన విన్నాడు ఆ పదాలన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆత్మలో విహరిస్తూ వెళ్ళడం. దేవుని స్తోత్రం. పక్షిరాజు లక్షణం ఏంటి? ఇక్కడెక్కడ ఉండదో ఎత్తైన శిఖరాలకు వెళ్తుంది, ఎత్తైన చోట్ల ఎక్కువ ఎగురుతూ ఉంటది. ఫ్లయింగ్ ఈగల్, మోస్ట్ హై. బాగా ఎగిరే గద్ద ఎత్తైన శిఖరాల్లో ఉంటుందా, చిన్న చిన్న కొమ్మల మీద ఉంటుందా? ఆత్మీయతలో ప్రార్థనలో ఎదిగిన వాడికి కలిగే దర్శనాలు కూడా ఇదిగో పౌలు గారికి వచ్చినట్టే వస్తాయి. హల్లెలూయా. ఆ దర్శనాలు ఎలా ఉంటాయో ఎత్తైనవి. ఆమేన్. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గమనిస్తే, క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతను 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో కొనిపోబడెను అన్నాడు. 14 సంవత్సరాల క్రితం సేవలోకి వచ్చినాక 14 సంవత్సరాల క్రితం వెళ్ళాడంట. 14 సంవత్సరాల క్రితమే ఆత్మలో 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడంట. ఇది ఎంత అద్భుతమైన విషయం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరంతో కొనిపోబడ్డానా నేను ఎరుగును, శరీరం లేకుండా కొనిపోబడ్డానా నాకు అర్థం కాలేదు అని అన్నాడు. అంటే ఆత్మలో విహరించే విధానం ఇలాగే ఉంటుంది. శరీరంతో వెళ్ళాను నాకు అర్థం కాలేదు, శరీరం లేకుండా వెళ్ళాను తెలియలేదు, కానీ మొత్తానికి నేను వెళ్ళాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఒక అవకాశాన్ని పౌలు గారికి ఇచ్చాడు. ఏంటది? ఆత్మలో విహరించి గద్దవలే లేక పక్షిరాజు వలె ఎగిరి, ఆత్మీయ జీవితంలోకి ఎగిరి పరలోకంలో పరదేశంలో ఉన్న ఆ స్థితికి వెళ్ళి చూసి రావటం. దీన్ని ఆత్మీయ పరిభాషలో ఆత్మీయ విహారం ఆత్మీయ విహారం అంటారు. ఆత్మీయ విహారం. హల్లెలూయా. ఆత్మలో విహరించటం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాను గారికి దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు చూపిస్తున్నవి, ఇప్పుడు వింటున్నవన్నీ కూడా చూడటానికి, భవిష్యత్తు అంతా చూడటానికి ఇక్కడికి ఎక్కి రమ్మని అన్నప్పుడు ఎక్కడికి ఎక్కి వెళ్ళాడు? అది అది మెట్లు ఎక్కి వెళ్ళాడా? కాదు కదా. ఆత్మతో నింపే కదా తీసుకెళ్ళింది పైకి. ఆత్మతో నింపి అక్కడికి తీసుకెళ్ళాడు, ఇంకొక మెట్టు ఎక్కించాడు, భవిష్యత్తు కనపడాలి కదా. మరి 7 సంఘాలకు చూపించిన దర్శనంలో ఆ స్టేజి, ఆ స్థాయి, ఆత్మీయ స్థాయి సరిపోదా భవిష్యత్తు చూడటానికి? చాలదు. యోహాను గారు ఇంకో మెట్టు ఎక్కాల్సిందే. హల్లెలూయా. ఎత్తైన శిఖరాలను మీదకి తీసుకెళ్ళి అక్కడ దర్శనం చూపించాడు. అక్కడ చూపించాడు జరగాల్సినవన్నీ. హల్లెలూయా. అంటే ఇప్పుడున్న ఆత్మీయ స్థితి కంటే మీది ఇంకా ఎదగలేదంటే, మీరు ఇంకా అక్కడే ఉన్నారంటే ఉపయోగం ఏముంది? ఇంకా ఏదైనా కళ్ళు మూసుకున్నామంటే ఏదో ఒక అద్భుతమైన దర్శనం ద్వారానో, ఒక ప్రవచనం ద్వారానో, అభిషేకం ద్వారానో, వాక్యం ద్వారానో బలపరచబడి మరింత చేరువవటమే కదా ఆత్మీయ స్థితిలో విహరించటం అంటే. చాలా మంది రెక్కలు ఉండవు, విరిచేసి ఉంటాయి రెక్కలు. ఆ రెక్కలు సాహిత్యాన్ని గడి విరిచేసి ఉంటాడు. ఇక వీళ్ళు ఎగరలేరు, సావలేరు. ఎందుకంటే వీళ్ళు పాపం ఉంది కాబట్టి. పాపం ఉంది కనుక ఆత్మీయ స్థితిలో ఎదగలేరు, ఎగరలేరు. పక్షిరాజు ఏమనుకున్నారు? నీవే, నీ రెక్కలు చాపబడి ఉన్నాయంటే నువ్వు ఆత్మీయ స్థితిలో స్ట్రాంగ్గా ఉన్నావని అర్థం. రెక్కలు ఇరిగిపోయిన ఏంటి? వేసి రెక్కలు కింద పడి గొలగొడ ఎట్లా దొరలాడుతూ ఉంటుంది కదా, ఎగరలేదుగా. సాతాను కూడా అట్టే పడిపోయాడు.
ఎక్కడి నుంచి? పైనుంచి తోసి అవతల పడేశాడు. హల్లెలూయా. వాడు రెక్కలు పోయినాయి. అందుకే వాడు ఒక కూటం స్టార్ట్ చేశాడు. అదేంటంటే నాశనకరమైన పరిచర్యలు వాడి. అంటే ఏంది? మొత్తాన్ని నాశనం చేయడమే వాడి పని. ఎవడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడా, ఎవడు ప్రార్థనలు ఎదుగుతున్నాడా, ఎవడు ఉపవాసాలు ఉంటున్నాడా, ఎవడు పరిశుద్ధంగా ఉంటున్నాడా, ఎవడు బాగా ఆశీర్వదించబడుతున్నాడు, అందరినీ పడేసి తొక్కేసి నాశనం చేయాలంటే ఆడి పని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పక్షిరాజు రెక్కలు ఎప్పుడు బలంగా ఉంటాయి? నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత బలంగా ఉంటావు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తే అంత ఎత్తైన శిఖరాలకు అనుభవాల్లోకి వెళ్తావు. అప్పుడే కదా దేవుడు దర్శనాలు చూపించేది నీకు. అప్పుడే కదా అవి విహరించేది ఆత్మీయతలో. రెక్కలు కట్ చేసాడు సైతాన్ గాడు. ఇక కింద పడి దొరిలేస్తుంది బాగా. ఏది ఉపయోగం ఏముంది? ఇంత ప్రార్థన చేస్తేవి, 50 రోజులు ఉపవాసం ఉంటివి, చివరికేమో మొత్తం మళ్ళా మొదటికే వచ్చి 0 అవుతుంది. ఏందయ్యా ఉపయోగం? కొంతమంది పళ్ళుకు పోతున్నాయి, కొంతమంది ఇంకో పళ్ళుగా ఏదో పెట్టుకొని పోతుండే. ఒక పని ఏమన్నా? నేను మీకు ప్రకటించేది ఈ లోకం కంటే విలువైంది. నేను మీకు ప్రకటించేది నీ శరీరం కంటే, నీ ప్రాణం కంటే విలువైంది. అదేంటో తెలుసా? పరలోకం. అక్కడికి వెళ్ళడానికి ఈ బాధలంతా, ఈ తిప్పలంతా. అంతేగాని మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, విడుదల కార్యాలన్నీ తర్వాత, సెకండరీ. ముందు నీ ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్తుందో లేదో, సిద్ధపాటు ఉందో లేదో చూసుకోవద్దా? దానికోసమే కదా ఉపవాస ప్రార్థన చేసి ఇంత పోరాటం. దేనికి? కొంతమంది మధ్యలోనే రెక్కలు కట్ చేయబడ్డాయి, ఎగిరిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బే, అసలు సెట్ అవుతుంది అది. ఇంత మంచి వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు సంఘంలో చాలా మంది. ఏం చెప్తామని చెప్పండి? అయితే నేను ప్రభుని అడిగా, ఇందాక కూడా అడిగితే యేసు ప్రభు అన్నాడు ఒకటే మాట, నీకెందుకు నాన్న, నువ్వు జనం వైపు చూస్తే నువ్వు సేవ చేయలేవు, నువ్వు నా వైపు చూడు నాన్న అన్నాడు. అసలు జనం ఎప్పుడు నీకు నిరాశ తీసుకొస్తారు. నన్ను ఏం చేశారు నీకు తెలీదా? హల్లెలూయా. స్వస్థత పొందిన వాళ్ళు సిలువేయమన్నారు. ఇది జనం మ్యాటర్ ఎట్టు ఉంటుంది. జనం మ్యాటర్ ఎట్టు ఉంటుంది. మేలు పొందినోడే సిలువేయమన్నారు. ఆ బ్యాచ్లో లేరా? సిలువేయమన్నాడు అల్లా మేలు పొందినోడేగా. ఆ జనం లేరంటారు అందులో. ప్రియులారా, ఆత్మీయ స్థితిలో విహరించగలవా? ఆత్మీయ స్థితిలో విహరించడం అంటే గద్ద ఎత్తైన శిఖరాల్లో, లేకపోతే ఆకాశంలో ఎత్తుగా ఎగిరి ఆ ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఎగురుతూ ఉన్న అనుభవాన్నే ఆత్మీయతలో ఎదగటం అంటారు. ఆత్మీయతలో ఎదగటం ఉన్నతమైన స్థితి. లేఖనాలు అర్థం చేసుకోవటం, మనోనేత్రం వెలిగించబడిందని అర్థం. హల్లెలూయా. స్వస్థతలో, దర్శన వరాలు, ఇవన్నీ లో కేటగిరీ. మరి మిగతా ఏంటి? ఆత్మీయతలో ఎదగటం, ఎగరటం. ఏంటది? పక్షిరాజు వలె. మరి ఏం చూడాలి? డైరెక్ట్గా యేసు ప్రభువుని చూడగలగటం, ప్రభువుని చూడగలగటం దర్శనంలో. ఆ మాటలు, ఆ పరలోక సంబంధమైన మాటలు వినగలగటం ఎత్తైన అనుభవం. ఆ అనుభవానికి రావాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేనేమి లేఖనాధారం లేకుండా చెప్పట్లేదుగా. పౌలు గారు వెళ్ళాడని ఉంది కదా. ఆయన ఏ ఆత్మీయ అనుభవంలో వెళ్ళాడు? ఆత్మీయ అనుభవంలో ఎగిరే అనుభవం ఉంది ఆయనకి. ప్రార్థన అనుభవం ఉంది. గంటల తరబడి దేవునితో గడిపే అనుభవం ఉంది. అందుకే ఎదగలడు, ఎగరగలడు. ఆయన రెక్కలు చాపబడి ఉన్నాయి ఆత్మీయతలో. ఆత్మీయంగా మీ రెక్కలు చాపబడి ఉంటే విహరించగలరు మీరు. కానీ ఆ రెక్కలే ప్రాముఖ్యం. ఈగలకి, గద్దకి, పక్షిరాజుకి ఆ రెక్కలే ప్రాముఖ్యం. అంటే నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతే ప్రాముఖ్యం, రక్షణే ప్రాముఖ్యం. ఈ రక్షణ, పరిశుద్ధత అనే ఈ 2 రెక్కలు నీకు ఉంటేనే నువ్వు విహరించగలవు. రక్షణ ఉంటే పరిశుద్ధత, పరిశుద్ధత ఉంటే రక్షణ ఉండదంటే కుదరదు. ఈ 2 రెక్కలు, రక్షణ, 1 రక్షణ, 2 పరిశుద్ధత, ఈ 2 రెక్కలతో విహరించి ప్రార్థన అనే అనుభవంతో ఎత్తైన శిఖరాలకు వెళ్ళగలగాలి. మోకరిస్తే ప్రభుతో కనెక్ట్ అయిపోవాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏ అంశాన్నైనా ఈ అనుభవంలోకి రాగలగాలి. సో ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడి నేను ఎరుగను కానీ అది దేవునికే తెలియను. 3వ వాక్యం, అట్టి మనిషిని నేను ఎరుగుదును. అంటే పౌలు గారు ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినేను అన్నాడు. హల్లెలూయా. పరదేశంలో కొనిపోబడ్డాడంట, వెళ్ళిపోయాడు పరదేశంలోకి. జరిగేదంతా చూస్తున్నాడు. వచింప శక్యము కాని మాటలు విన్నాడంట. పరదేశంలో ఆ మాటలు ఏంటో విన్నాడంట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో
ఈ మృతులైన వాళ్ళందరూ, పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మాటలు వచిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నారు అక్కడ. హల్లెలూయా. అంటే పరదేశంలో ఉన్నవాడు ఇక సంపూర్ణ నెమ్మది ఇక తిరుగులేదు ఇక. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, అతను పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. అంటే వచింప సఖ్యము కాని మాటలు అంటే తిరిగి మనం మాట్లాడటానికి కూడా వీలు లేని మాటలు విన్నాడంట. వచింప సఖ్యము కాని ఆ పదాలు మళ్ళీ మనం పలకలేనట్టుగా ఉన్నాయంట. ఆ పదాలు మనం తిరిగి మరలా పలకలేని స్థితిలో ఉన్నట్టు ఉన్నాయంట ఆ పదాలు. హల్లెలూయా. ఆ పదాలు మనం వర్ణించలేం. మరి ఎంత మహిమకరంగా ఉందో అసలు అది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా. మామూలు విషయం అండి ఈ దర్శనాలు పొందటం. ఆ తర్వాత ఏమన్నాడు? పశ్చింపసఖ్యంగా మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు అన్నాడు. మనుష్యులైతే ఆ మాటలు పలకకూడదంట. అంత పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, మనం నోటితో కూడా పలకలేనంత మాటలు అక్కడ వినబడ్డాయి. అది విన్నాడు పౌలు గారు, చూశాడు, విన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అతను శరీరంతో కొనిపోబడిన, శరీరం లేక కొనిపోబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. హల్లెలూయా. అట్టి వాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను. హల్లెలూయా చెప్పండి అందరూ. సో ఇక్కడ ఎత్తైన ఆత్మీయ అనుభవాలలోనికి, ఎత్తైన శిఖరాగ్రపు అనుభవాలలోనికి వెళ్ళాలి అని అంటే పక్షిరాజుకి ప్రార్థన, రక్షణ అనే రెండు రెక్కలు నీకు కలిగి ఉండాలి. అవి ఎగ్జాంపుల్గా సాదృశ్యంగా ఉంది. రక్షణ అనేది ఒక రెక్క, పరిశుద్ధత అనేది ఒక రెక్క, ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఈ మూడు కలిగినటువంటి పక్షిరాజు ఖచ్చితంగా, అనగా నీవైనా నేనైనా ఎత్తైన ప్రార్థన అనుభవాలలోనికి, ఎత్తైన దర్శన అనుభవాలలోనికి, పరలోకపు లేక పరదేశపు అనుభవాలలోనికి వెళతాం. ఇందాక నేను బెడ్ మీద ఊరికి కష్టపట్ల పడుకొని ఉన్నా, బాగలేదు, బాగా బలహీనంగా ఉన్నట్టు పడుకొని ఉన్న. అట్లాగే ఒక దర్శనం వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దేవుని చెయ్యి ఎలా వచ్చింది దర్శనంలో. ఇక్కడ ఒక పెద్ద గాయం ఉంది, గాయాల్లో వెలుగుంది, ఇలా వచ్చింది ముందుకి. అట్లా రెప్పపాడు అట్లా కనపడి వెళ్ళిపోయింది. పడుకున్నప్పుడు టైం, జస్ట్ నిద్రపోయా నేను ఆ టైం. అంటే ఆ గాయాల నుంచి స్వస్థతలు జరగబోతున్నాయి, మహిమ రాబోతుంది, కృప రాబోతుంది. ఆ హ్యాండ్ ఇలా దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయం అని నేను చాలా సంతోషించా. ఎంత మంచి దర్శనం ఇచ్చారు. నేనేమంటున్నానంటే ప్రియులారా, అది ఆయన చిత్తం. ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడో, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది దేవుడు చిత్తం. కానీ ఆ ఎత్తైన ఆత్మీయ అనుభవాల్లోనికి మనం వెళ్ళగలిగితే చాలు. అందుకే చాలా సందర్భాల్లో మనిషి పడిపోయేది ఎక్కడంటే శరీరాశల్లోని, నేత్రాశ, జీవకుడములు, అవునో నేత్రానికి సంబంధించిన ఆశలు, అది పాపానికి సంబంధించి కూడా ఉంటుంది. ఈ పడిపోవటం వల్లే వాడు చేరుకోలేడు. నేనేమన్నానంటే మనం ఇంకా ఎదగాలి. ఇది సరిపోదు. ఈ ఆత్మీయ విధానం, అబ్బో నేను 50 రోజులు ఉంటున్నాను, తిరిగిలేం ప్రార్థన చేసుకున్నాను, సరిపోదు. ఇది పౌలు గారు ఈ రేంజ్కి వెళ్ళాడంటే మామూలు విషయమా? పరదేశికి వెళ్ళగలిగిన ఆత్మీయ రెక్కలు కలిగి ఉండాలి. పరదేశికి వెళ్ళగలిగిన ఆత్మీయ రెక్కలు కలిగి ఉండాలి. మనం దేవుని స్తోత్రం కనుగొని విహరించగలగాలి. గట్టిగా స్తోత్రం చేయడం. సో ఇక్కడ యెహోవా యందు, వాక్యం అదే చెప్తున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మీరు దేవుని కొరకు ఎదురు చూచే వాళ్ళ కాదా? చూడండి, హనోకు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆది కాండంలో. హనోకు ఆయన దేవుడు రాకముందే వెళ్ళి ఒక ప్రదేశంలో కలుసుకోవాలని కలుసుకునేవాళ్ళు. ముందే వెళ్ళి ఉండేవాడు. దేవుడు వస్తాడు, దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళు కావాలి. ముందు వెళితేనే కదా దేవుడు నేను చూసేది, అవునా కాదు? ద ఫస్ట్ పర్సన్, మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తిని దేవుడు హానర్ చేస్తాడు. హల్లెలూయా చెప్దామా? సో ఇక్కడ మరి అన్ని విషయాలలో ఆత్మీయ స్థితిలో మొదటి అనుభవాల్లోనే ఫస్ట్ ఉన్నత స్థాయిలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడి అనుభవాలన్నీ మన కొరకు రాయించాడు, మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఓకే, మరి ఈ నూతన బలం పొందిన వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. యేసు ప్రభు వారు కూడా ఆయనలో ఉన్న అనుభవమే ఆ పక్షిరాజులో ఉంది. ఆయనలో ఉన్న అనుభవం ఏంటంటే రెక్కలు చాచి ఎగరగలరు. అంటే దాని అర్థం ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన అనుభవాల్లో ఉన్నటువంటి వారు. ప్రపంచంలో ఆయనలాగా ప్రార్థన వీరుడు లేడు, ప్రపంచంలో ఆయనలాగా పరిశుద్ధుడు లేడు,
ప్రపంచంలో ఏ మనిషిలో ఎవ్వరు అంత క్వాలిటీ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అదే రెక్కలు చాపి ఉన్న ఎత్తైన ఆత్మీయ అనుభవం. ఆ స్థాయికి మనల్ని రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల మందిరం పెట్టుకోవటం కాదు, సంఘాల్లో ఎక్కువ మంది జనం ఉండటం కాదు, లేకపోతే మంచి ఉపదేశం ఉండటం కాదు, కానీ మంచి సేవకుడు ఉండటం కాదు, కానీ ముందు పరిశుద్ధత కలిగి ఉండి ఆయన రాజ్యానికి వెళ్తే చాలు అనేది ఉండాలి. దేవుడికి కావాల్సింది అది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే హోలీనెస్. సో పక్షిరాజు ఎగురుతుందంట, అలయక పరిగెత్తుతుని అన్నాడు. ఇక్కడ అలసిపోకుండా పరిగెత్తుతారంట. ఆత్మీయ స్థితిలో అలసిపోకుండా పరిగెత్తడం ఎట్లా? ఆత్మీయ స్థితిలో అలసిపోకుండా పరిగెత్తడం అంటే ఏంటి? నూతన బలం పొందుతున్నారు దేవుని కొరకు వచ్చి, దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఎదురు చూస్తే మీరు నూతన బలం పొందారు. ఆ పక్షిరాజు రెక్కల చాప ఎగిరే అనుభవం చెప్పారు. ఏంటని? ఎత్తైన ఆత్మీయ శిఖరపు అనుభవాలని, ఆత్మీయ స్థితిలో ఎత్తైన స్థాయిలో ఎగరటం అని చెప్పారు. మరి పరిగెత్తటం అంటే అలసిపోకుండా, ఎంత రోజు ప్రార్థన అయినా రాగలగటం, ఎన్ని గంటలైనా కూర్చోగలగటం. దేవుని స్తోత్రం. అలా ఎందుకు చెప్పినా, వాళ్ళు అలసిపోరు కాబట్టి కూర్చోగలుగుతారు. అంటే దేవుడు అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి అలసట అనేది రాదు. వాక్యం అన్న, ప్రార్థన అన్న అలసట ఉంటే రాదు. అలసట అనేది రాదు. అందుకే నేను ఎంత ఇదిగా ఉన్నా సన్నిధిలోకి వచ్చి రాగలుగుతున్నామంటే మనందరం ఎంత కృపే. మధ్యలో కొంతమంది ఎత్తపడతారు, అది వేరే విషయం. దేవునికి మహిమ కలుగును కాదు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలయక పరిగెత్తడం ఏంటి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగు. రెండు ఉన్నాయి. ఒకటి, ఫిలిప్పు కందాకి రాణి కింద పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, నపుంసకుడు. అతడు ఎక్కడో యెషయా గ్రంథాన్ని పత్రిక 66 అధ్యాయాలు ఉన్న ఒక గ్రంథాన్ని తీసుకుని వెళ్తున్నాడు, చదువుకుంటాడు. నేనేమంటానంటే, ఆశ కలిగి ఆ గ్రంథాన్ని కొనుక్కొని దాన్ని చదువుతూ ఉన్న వ్యక్తి, కానీ అతనికి ఆ చదువుతున్నది అర్థం కావట్లేదు. దేవుడు ఎంత 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 గరుడో చూడండి. ఆ వ్యక్తి రక్షణ పొందడం కోసం డైరెక్ట్గా ఆత్మదేవుడే ఫిలిప్పుతో మాట్లాడాడు. సేవకుడు అక్కడికి దగ్గరగా ఉన్నది ఎవరంటే ఫిలిప్పు అనే సేవకుడు దగ్గరలో ఉన్నాడు. దగ్గరంటే ఏదో మరీ దగ్గరేం కాదు, పరిగెత్తగలిగిన దూరం ఉంది. అంత మాట్లాడాడు. ఆత్మదేవుడు ఆ స్వరాన్ని ఫిలిప్ గారు విన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు చెప్పాడంట, అదిగో ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఒక రథం మీద నపుంసకుడు కందాకి రాణి కింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి యెషయా గ్రంథాన్ని కొనుక్కొని చదువుకుంటూ వెళ్తున్నాడు. అతనికి అర్థం కావట్లేదు. బాగా వినండి, అది అతనికి అర్థం కావట్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి వాక్యాన్ని బోధించన్నాడు. ఇప్పుడు దేవుని పనిలోనే ఉన్నాడు ఫిలిప్ గారు. వెళ్ళమన్నప్పుడు రథాన్ని క్యాచ్ చేయాలంటే రథం చాలా స్పీడ్గా వెళ్తుంది. గుర్రాలు ఉంటాయి, రథానికి ఏముంటాయి? అశ్వాలు ఉంటాయి. అశ్వం అంటే గుర్రం, అవునా? రథాన్ని క్యాచ్ చేయగలిగిన అనుభవం కావాలంటే మామూలు విషయమా? ఇప్పుడు ఆయన ఏమన్నా పరిగెత్తే వీరుడా? ఆయన ఏమన్నా రన్నింగ్ ప్రాక్టీస్ చేసినోడా? పోనీ ఏమైనా ఇంకా అధికమైన బలం ఏమైనా ఉందా? సేవకుడు ఏముంటుంది? ఏమండి, మనలాంటి మామూలుగా సాదాసీదాగా ఉండేవాడే, ప్రత్యేక ప్రాక్టీస్ ఏం లేదు రన్నింగ్ విషయంలో. కానీ అక్కడ ఆ విషయం అంటే దేవుడు మాట్లాడి ఆత్మదేవుడు అతన్ని అభిషేకించి నువ్వు ఆ రథాన్ని కలుసుకొని అతని రక్షణ మార్గాన్ని బోధించమని చెప్పిన దేవుడే బలం ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? ఆ బలం ఆయన సొంతది కాదు. ఆయన సొంత బలంతో రథాన్ని క్యాచ్ చేయలేడు. కెన్ యూ అండర్స్టాండ్? తన సొంత బలంతో ఆ రథాన్ని స్పీడ్కి వెళ్తున్న రథాన్ని క్యాచ్ చేయలేడు. అలా క్యాచ్ చేయగలగాలి అంటే ఇతడు రన్నింగ్ రేస్లో మంచి దిట్టై ఉండాలి. మరి అలాగైనా ఒకవేళ అవుతాడో లేదో, క్యాచ్ చేస్తాడో లేదో తెలీదు. కానీ ఆత్మదేవుని పరిచర్య అది. హల్లెలూయా. ఆత్మదేవుని సేవ అది. హల్లెలూయా. మరి ఆత్మదేవుడే పట్టించుకోవాలి అది. హల్లెలూయా. అందుకని ఫిలిప్పుని దేవుడు తన ఆత్మ బలముతో నింపాడు. మీకు విషయం చెప్తున్నాను, ఆత్మ బలముతో నింపబడటం వేరు, శరీరంతో బలముతో నింపబడటం వేరు. శరీర బలం కొద్దిసేపటికి అలసట వస్తుంది, ఆత్మ బలం అలసట రానివ్వదు. అదే మాట ఇక్కడ అంటున్నాడు, అలయక పరిగెత్తుదురు అని. మీ విషయంలో ఎక్కడికైనా రాగలిగిన ఆ ఓపిక సత్తా నీకుందా?
ఎక్కడికైనా రాగలవా? దేవుని కొరకు, సువార్త కొరకు, పరిచర్య కొరకు నడవగలవా? ఇది పరిచయం ఉందంటే రాగలవా? 4 పనులు చేసి 2-3 పనులు చేసి అలసిపోయే నీవు దేవుని కొరకు పరిగెత్తగలవా? నేను అంటున్నాను, శరీర బలం పనిచేసిన చోట ఓపిక ఉండదు, కానీ ఆత్మతో నింపబడిన వాడికి పరిగెత్తుతాడు వాడు. ఇది కావాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. నువ్వు ఇది పొందుకోవాలి. అందుకే మాటల్లో కాకుండా ఆత్మలో, ప్రార్థనలో బలంగా ఉండాలి. బలమైన విజ్ఞాపన మాటలు ధర మాట్లాడే బదులు అలా కాకుండా ఆత్మలో కుంభస్థలాన్ని కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టుగా ఒక్కసారి మోకరిస్తే సంఘం అంతరికి, మిగతా వాళ్ళందరికీ అభిషేకం దిగి రావాలి. హల్లెలూయా. ఇక్కడ సంఘంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్న మిగతా వాళ్ళందరికీ నడిపింపు రావాలి. అది మెయిన్ విషయం. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆత్మతో నింపబడిన ఫిలిప్పు గారు దేవుడే నింపాడు, పరిగెత్తే అంత శక్తి ఇచ్చాడు. దూకుతా వెళ్ళిపోతున్నాడు. రథం కంటే స్పీడ్కి వెళ్ళిపోయాడు. ఈ రేంజ్లో వెళ్ళిపోయి రథం కంటే ముందు నిలబడ్డాడు. అది వస్తుంది, అప్పుడు దాన్ని క్యాచ్ చేశాడు. ఆగండి అయ్యా అన్నాడు. ఈ బలం ఏడు నుంచి వచ్చింది అంటున్నా నేను. నువ్వు ఈ 4 మెట్లు ఎక్కితే అమ్మయ్యా అని అంటావు. అది మన బలం. ఆత్మలో బలం కలిగిన వాడి పరిస్థితి ఎట్లా చేస్తాడు. ఏసన్న గారు బెడ్ మీద వచ్చి వెళ్ళినప్పుడు కిడ్నీలు పాడైపోయి, లివర్ పాడైపోయి, బాగా కామెరలు వచ్చేసి ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, అయినా మంచం మీద పడుకుని, అరే నాకు మైకు పైన నుంచి ఎలా పెట్టండి రా, నన్ను బండి మీద తీసుకెళ్ళండి రా, ఏదైనా వెహికల్ మీద తీసుకెళ్ళండి, నేను ఆ వెహికల్లో ఉండి నేను మైక్ ఇక్కడ దాబెట్టండి, నేను ఆ మైక్లో వాకింగ్ చెప్తారా అంటుంది. చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఇంకాసేపు 2 రోజులు 3 రోజులు చచ్చిపోతున్నాడు. ఏంది సార్ ఆ మంట? ఆత్మలో విహరించటం. ఈ అనుభవాలు కావాలి. ఈ అనుభవాలు ఏం లేక ప్రతిదానికి నేర్చబడిపోయి, ప్రతిదానికి ఇదైపోయి ఎవరాలు సెట్ అవ్వదు. శరీరం నిజంగానే అలసట వస్తుంది, కానీ ఆత్మలో ఉండకూడదు. నువ్వు ఆత్మలో ముసలిదానివి కాదు, ఆత్మలో ముసలివాళ్ళం కాదు. మనం ఆత్మలో యంగ్స్టర్స్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తునందు ఆత్మలో బలము కలిగిన వారమై ఉండాలి. ఆత్మ బలహీనమే కానీ శరీరం సిద్ధమని ఉందా? లేకపోతే శరీరం బలహీనంగా ఆత్మ సిద్ధమని ఉందా? మరి ఇది రివర్స్లో ఉల్టా అయిందేంటి? చాలా మంది సంఘాలు ఇది ఉల్టా అయిపోయింది ఆ వాక్యం. ఎట్లా? శరీరం బలమైంది కానీ ఆత్మ బలహీనం. అట్లా అయిపోయింది పరిస్థితి. రైట్. ఏలియా, ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏలియా లే, వెళ్ళి కర్మేలు కొండ మీదకి వెళ్ళిపో అన్నాడు. సరే ప్రభా బయలుదేరి. చిన్నగా వెళ్ళిండా? నడుచుకుంటూ వెళ్ళిండా? ఆహాబు రథం కంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఆహాబు రథం ఎంత ఫాస్ట్ వెళ్తే తెలుసా? ఆహాబు రథాలు అయ్యి ఎంత ఫాస్ట్ వెళ్తాయో తెలుసా? ఆహాబు రథ గుర్రాలు మామూలుగా వెళ్తాయా? వాటన్నిటికంటే స్పీడ్గా పరిగెత్తే అనుభవం ఏలియాకు ఉంది. నేనేమంటానంటే రన్నింగ్ రేస్లో ఫస్ట్ అయ్యింది ఏలియా. తలన మోకాళ్ళ మధ్యలో పెట్టి అంత బక్కోడు. తలన మోకాళ్ళ మధ్యలో పెట్టేదంటే పొట్ట ఏం గిట్ట ఏమీ లేదు. తలన మోకాళ్ళ మధ్యలో పెట్టి బక్కకుంటాడు ఆయన. కంబళ ఒకటి వేసుకొని, చిన్న అంగి ఒకటి వేసుకొని, సినిగిపోయిన అంగి ఒకటి వేసుకొని, నల్ల కంబళ ఒకటి, చేతులు కర్ర అడ్డం ఉండి ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. అది రేంజ్. సో ఆత్మీయత స్థితిలో ఎదగటం అంటే, పరిగెత్తడం అంటే, అలయక పరిగెత్తడం అంటే అదే ఆత్మతో నింపబడాలి. నింపబడితే దూకి వెళ్ళిపోతుంది. ఏట్రా బాబు ఆత్మ పరిగెత్తున్నాడు ఏంటంటే, అంతే ఆత్మతో నింపబడ్డాడు, ఉత్సాహంగా ఉంటాడు. ఆత్మతో నింపబడేవాడు ఎట్టుంటాడంట? రివైవల్గా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏట్రా మొహం ఎప్పుడు నీరు గారిపోతే ఏట్రా కథ అంటే, ఇది ప్రార్థన లేదు. దేవుని స్తోత్రం. ఆత్మీయతలో ఎగరటం లేదు. రెక్కలు ఇరిగిపోయినాయి. ఈ మందకి ఏమైంది? రెక్కలు ఇరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి వాక్యం పోగొట్టుకున్నారు ఇవాళ. హల్లెలూయా. పక్షిరాజులా ఎత్తైన ప్రదేశాల్లో విహరించటం, ఆ అనుభవం కావాలి. ఓకే రైట్. తర్వాత ఏలియా గారు పరిగెత్తుకుంటే కర్మేలు శిఖరానికి వెళ్ళిపోయి తలల మోకాళ్ళ మధ్య పెట్టి ప్రార్థన చేశారు. ఆ యేసుప్రభు వారు అంటాడు కదా, వచ్చి బదరి వృక్షం కింద ఏలియా పడుకొని ఉన్నాడు. యెజబెలు చంపుద్దన్న భయం వచ్చి
అసలు అంతకుముందు అంత ధైర్యంగా కార్యాలు చేసిన వాడికి ఎందుకు పిరికితనం వచ్చిందో అర్థం కావట్లా. ఏలియా కొన్ని సందర్భాల్లో సేవకులకు కూడా ఇదిగో ఏలియాలు అంటే ఆత్మ పనిచేస్తుంటది. పిరికితనంగా అమ్మో ఏం చేయగలం చేయగలం అమ్మో ఎట్లా అని అనిపిస్తుంది. లోకంలో మనుషులం కదండి. కానీ ఏలియా యెజబెలు చంపేస్తాను ఛాలెంజ్ చేసింది కదా, యెజబెలు చంపేస్తాను ఛాలెంజ్ చేసింది, నేను రేపు ఈ పాటికి చంపేస్తానని. 450 మంది అబద్ధ ప్రవక్తలు కీషోను వాగు దగ్గర హతం చేసిన ఏలియా, ప్రార్థన చేసి యెహోవా దేవుడని నిరూపించిన ఏలియా పారిపోయినాడేంటి సార్, ఇదేంటి సార్, ఎందుకు పారిపోయావు ఏలియా? వెళ్ళి బదరీ వృక్షం అంటే రేగుల చెట్టు, రేగ్గాయలు కాసే చెట్టు, అదేం పెద్ద నీడెత్తది, ఆ నీడ కింద పడుకున్నాడు అంట. అమ్మ దాన్ని ఎంత మటుకు చాలు ప్రభువా, నన్ను ఇక తీసుకో, ఎంత మటుకు చాలు ప్రభువా, నన్ను ఇక తీసుకో. ఈ మాట చాలా మంది అంటుంటారు, మీలో కూడా అనే ఉంటారు. ఈ పాటికి ఎన్నిసార్లు అని ఉంటారు ప్రార్థనలో, ఇక చాలు ప్రభా నీ దండం పెడతా, ఈ బాధ్యతలు, ఈ భారాలు, ఈ కుటుంబం, ఈ నా వల్ల కాదు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు నా మాట అంటారు, నీకు దండం పెడతా, నన్ను తీసుకో. ఇక నీ అనుభవాలు చాలు, నాకు దండం పెడతా, నన్ను తీసుకో ప్రభా. నేను ఎన్నోసార్లు చేశాను దేవుని సంవత్సరం, మీకు చెప్పేదే ఉంది. కానీ ఆ టైంలోనే నా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు. ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉందిరా నాయన, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఏంటండి, మధురేవక్షం కింద యేసుప్రభు ప్రత్యక్షమై దోత ప్రత్యక్షమై కాస్త అన్నం పెట్టి తిని బతుకొని లే బలం తెచ్చుకుంటే తిన్నాడు, మళ్ళీ పండాడు. తిని పడుకున్నాడే, మళ్ళీ కొంచెం ఆహారం తీసుకొచ్చి అయ్యా తిని, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నాన్న, ఇది తినానంటే సరే తిన్నాడు, తిని ఇక లేచాడు. ఏంటి వెళ్ళమన్నాడుగా, వెళ్ళిపోదబ్బా అని చెప్పి ఆ భోజన బలం చేత 40 రాత్రులు 40 పగళ్ళు పరిగెత్తాడు. ఆ భోజన బలం చేత 40 రాత్రులు 40 పగళ్ళు పరిగెత్తే పనిలోనే ఉన్నాడు. ఒక్క పూట భోజనమేను. హల్లెలూయా. పైగా అది మరి నేనేమన్నానంటే మానవుల సంబంధమైన భోజనం అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డేకి ఆకలి అవ్వాలా, లేదా సాయంత్రానికి ఆకలి అవ్వాలి. అది దైవ సంబంధంగా పెట్టిన, దేవదూత పెట్టిన ఆహారం కనుక ఆ భోజన బలం చేత 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేయగలిగాడు. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, కర్మేలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అక్కడ తల మొక్కల మధ్యలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది, వర్షం రావాల్సిన అవసరం ఉంది. కనుక సేవకుడు బలహీనుడైనప్పుడు ఆ బలహీనుడైన సేవకుని బలపరచడానికి దేవుడు దిగొచ్చాడు ఆయన. అంతే, ఈయన బలపరిస్తేనే అక్కడ ప్రార్థన చేయగలడు, ఈయన అక్కడ ప్రార్థన చేస్తేనే ఇశ్రాయేలు దేశం మీద వర్షం కురుస్తుంది. ఎప్పుడు బలహీనుడువో అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించి నేను నీతో ఉన్నానని చెప్పగలడు. నీతో ఉన్నాను, భయపడద్దు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పగలడు. నీ శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు నీ ముందు సిద్ధపరిస్తే నువ్వు ఎక్కడే సతికిల పడితే అట్లా. ఇంకా భవిష్యత్తు ఎంత ఉంది, పిల్లల భవిష్యత్తు ఎంత ఉంది, తీర్చిదిద్దాల్సింది ఎంత ఉంది, చేయాల్సిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి, దేవుని కోసం చేయాల్సిన ఎన్ని ఉన్నాయి. ఇప్పుడే సతికిల పడితే ఎట్లా? నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. సతికిల పడితే అట్ట ఇప్పుడే మనం ఎంత చేయాల్సింది ఉంది, చేయాల్సింది ఏమి లేదంటావా? నీ శక్తికి మించిన కార్యాలు దేవుడు నీ ముందు సిద్ధపరిచాడు. ఇప్పుడు అవన్నీ చేయటానికి నువ్వు మేలకుండా సతికిల పడిపోయి బద్రీవృక్షం కింద ఉంటేట లేవాలి, బలము ధరించుకో, పరిగెత్తు, అలసిపోక పరిగెత్తు. అది కదా దేవుని మాట. కనుక ఆత్మీయ స్థితిలో అలసిపోక పరిగెత్తే వ్యవహారం కావాలి. ఇక సొమ్మసిల్లక నడిచిపోదురు అన్నాడు. సొమ్మసిల్లక నడిచిపోదురు, దీనికి అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యయాత్రలో ఉన్నారు. ఎన్నేళ్ళు? 40 years అరణ్యయాత్రలో ఉన్నారు. మరి వీళ్ళు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు అలసిపోయినట్టుగా రాయబడి ఉంది వాక్యంలో. ఒక్కసారన్నా మోషే అలసిపోయాడని రాయబడి, ఒక్కసారన్నా యెహోషువ అలసిపోయాడని రాయబడి. ఇశ్రాయేలీయులు వాళ్ళు అలసిపోయినప్పుడు నడుస్తున్నప్పుడు మార్గ మధ్య అలసిపోయారు. అలసిపోయి దాని మీద ఆ కోపం మీద దేవుణ్ణి తిట్టారు, మోషేని తిట్టున్నారు. ఏం దేవుడో మంచినీళ్ళ టయానికి ఈడో మమ్మల్ని కొండల మధ్యలో చంపడానికి, ఇసుక మధ్యలో చంపడానికి తీసుకొచ్చారా? ఎన్నో మార్లు దైవజనుడి మీద, దేవుని మీద సనిగారు. వాళ్ళు అలసిపోయిన దాని మీద వచ్చిన మాటలు. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు బాగా అలసిపోయినప్పుడు కోపపడతారు కదా. సహజంగా మనుషులు అలసిపోతే, విస్తారంగా పని ఎక్కువ చేసి అలసిపోతే, అవతలోడు ఇంకోటి ఏదైనా చెప్తే కర్రమంటది. దేవుని స్తోత్రం. మామూలుగా ఉండదు, తల నుంచి సరిగాలికి ఎక్కుద్ది. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తామంటే
ఒకటి గొడవ పెట్టుకోవాలి, 2 అన్నాలి, 3 మెదలకుండా కూర్చోవాలి. ఎన్ని చేయమంటావని ఇటు చూడాలి. ఇది ఎక్కువ లేడీస్లోనే ఎక్కువ కనపడుతుంది. అంటే ఎంత ఓపికతో చేస్తారో అంత బరస్ట్ అయిపోతారు వెంటనే. చేసింది మొత్తం 2 గంటలు 3 గంటలు కష్టపడి పనిచేసిన తర్వాత ఇంకేదన్నా ఒకటి యాడ్ అయితే అప్పుడు బరస్ట్ అవుతారు. బరస్ట్ అయిపోవటం అంటే బయటపడటం. ఈ స్వభావం చాలా మంది ఆడవాళ్ళలో ఉంది. ఇక మగవాడికి పేషెన్సే ఉండదు, అది వేరే విషయం. ఉండదు. స్త్రీలకు ఉన్నటువంటి ఓపిక పురుషుల్లో ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయులు నడిచే నడకలో అలసిపోయారు. అలసిపోయినప్పుడు దైవజనుడు మోషే దగ్గరకు వచ్చి, జనం అంతా బాగా అలసిపోయినారండి, మరి పైన మేఘమైతే ఉంది కానీ మంచినీళ్ళు కావాలి కదండి, అట్ట అడగరాదు. ఈ దేవుడు వెళ్ళిపోయిండో, ఈ మోషే ఏమాయనో, ఏమయ్యా మోషే, ఎంతమందిని తీసుకొచ్చా, అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా, మాకు అక్కడ సమాధులు లేవనుకున్నావా, ద్రాక్షకాయలు లేవు, అంజూరులు లేవు, ఏవి లేవు, తినడానికి ఏమి లేవు, ఏంది మా బతుకు ఎట్ట తీసుకొచ్చావు చంపడానికి, దీనికి బదులు మేము ఐగుప్తులు ఉంటే సమాధులను దక్కేవిగా. ఈ సోది మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆడికి నిజంగా సమాధి ఉంటుంది అసలు ఆడికి అక్కడ. వీడికి పోతుంది కనాను కానీ, అడుగు కనాను వైపు కానీ, ఆశలన్నీ ఐగుప్తు మీద. చెప్పండి. అడుగేమో తెచ్చి 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 అంటది అమ్మ. లోకంలో ఆశలన్నీ అట్టే చేస్తాయి. మళ్ళీ ఏముంటుంది లోకం అంతా ఐగుప్తే. చాలా మందిలో ఇలాగే ఉంటాయి, స్త్రీలైన పురుషులు యవనస్తులైన బాగా ఎలుబడి చేస్తుంది ఇదే. తెచ్చి తెచ్చి నడక ఆశలు మాత్రం లోపల ఐగుప్తు సావల. ఇశ్రాయేలు టైప్ అనమాట. ఎప్పుడైతే నీ అంతరంగంలో ఆశలు చస్తాయో అప్పుడు నువ్వు బతికినట్లు లెక్క. ఒక్కటే మాట, సావుగొట్టు, సావకపోతే సావుగొట్టు. సావుగొట్టేది ఎక్కడయ్యా అంటే ఉపవాసం, ప్రార్థన, కన్నీరు, ఇంతే. దానికి మందే అది దేవుని స్తోత్రం. దానికి మందే అది దేవుని స్తోత్రం. విరుగుడే రక్తమే జయం. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు సమస్యల కాలేదంటే వీళ్ళేం అలసిపోయారు. కానీ ఆత్మతో నింపబడిన వాళ్ళు యెహోషువ కాలేబులు ఏమన్నారు, 40 సంవత్సరాలు నేను అరణ్యయాత్ర ప్రారంభించినప్పుడు ముందు నాకు 40, ఇప్పుడు నాకు 80, అయినా నేను ఇంకా యుద్ధాలు చేసే శక్తి నాకు ఉందని అంటాడు. ఇంకా బలం ఉందంటాడు. ఇంకా అభిషేకం ఉంది నాకు అంటాడు. నా ముందు ఎంతటి పెద్ద కొండనైనా నేను తీసి అవతల పడేసి, దాన్ని దున్ని అవతల పడేసి, రాళ్ళు తీసి అవతల పడేసి దాన్ని పొలంగా చేయగలను అంటాడు. ఎంత పొలం వాడి నుంచి వచ్చిందయ్యా, నువ్వు ముసలివాడివి కదా. దేహానికే ముసలివాడిని కానీ ఆత్మలో కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేహానికే ముసలివాడిని కానీ ఆత్మలో కాదు. మరి అది లెక్క అట్టుండాలా. నాకు అదిగో కనపడుతుంది ఎప్పుడు నా స్థలం మీద సూపర్గా ఉంది అని అంటాడు. అది రాళ్ళు రప్పలతో నింపకూడదు, సూపర్గా ఉందంటావేంటయా, అది మన అడుగుతావేంటి, మనమేం అడుగుతాం అన్న కథ. రాళ్ళు రప్పలు లేకుండా మంచిగా సుఖంగా చేసుకునేది ఉంటే చూపిరాదు అంట. అది మన రేంజ్. ఆత్మీయతలో ఎదిగినోడు రేంజ్ ఎట్లా ఉంటుంది, దాన్ని కూడా దున్నవతల పడేస్తా. ఏసు రక్తమే జయం. 80 years టైంలో ఆ మాట ఎవడు మాట్లాడతాడు అసలు. అన్న నేను 80 ఏళ్ళు ముసలోడిని అయిపోయాను, నేను చేసుకోలేనన్నా. మంచి నేలేదన్న చూసి నేనట్ట నాగలు పెట్టి దున్నుకునేటట్టు ఉంటే చూడన్నా అని అంటాడు ఎవరైనా. కొండలు కనపడుతుంటే దీసి అవతల పడేస్తానంటాడు. ఏంటి సార్ ఇది? నేను అంటాను, శరీర బలం కాదు, అది ఆత్మబలం. స్పిరిచువల్గా స్ట్రెంత్గా ఉన్న వ్యక్తి వేరు. ఆడి ఇంటికి అలాంటి వ్యక్తులు ఉన్న ఇంటికి ఆశీర్వాదం. ఏం పర్లేదమ్మా, తొణకడు వెనకడు, ఏం పర్లేదు, యెహోవా మన కార్యములు జరిగిస్తాడు, ప్రభువుని యేసే మన కార్యములు చేస్తాడు. ఇది కదా నమ్మకం. ఇలాంటి ఉంటుంది నమ్మకం. ఇలాంటి వాళ్ళు ఉండాలి పక్కన మనతోను. అమ్మ ఎట్టమ్మా అయిపోయిందంటే వీడి గుండె బయలు చెప్తాడు వాడు పక్కన. ఇంతే సంగతులు. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి మీరందరూ ధైర్యంతో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. సమస్యలక
ఇక అలసిపోరంట. సాయంత్రం పూటం పెట్టినా సరేనా వస్తామంట. ఇంకో గంటకి శృతి కూడా ఉందన్నా కానీ వస్తాను. ఏడ్రా కథ అంటే అలసిపోరు. దేవుడు అంటే అంత ఇష్టం. నీకు స్వీట్స్లో ఎంత ఏది ఇష్టమో, నీకు ఇష్టమైనది ఏదో ఏంటి, ఎంత ఇష్టమైన దానికోసం ఎంత మనసు పడతావో అవన్నీ తీసి పక్కన పెట్టి ఏసై అంటే అంతకంటే 100 ఎక్కువ ఇష్టం ఉండాలి. ఏసుని ఇష్టపడితే చాలు, బలం ఆటోమేటిక్గా వస్తుంది అంతే. ఏసైని ఇష్టపడాలి. వేధవది తిండిదే ఉందండి, తిన్న తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళా తినాలనిపిస్తుంది, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళా తినాలి. ఇది జీవితాంతం రొటీన్గా జరిగేది. ఇది శరీర సంబంధమైనది. అదేం పెద్ద బలం కలుగుతేదు, ఏదో అట్ట కూర్చున్నావా అని అంతే. ఆత్మలో బలమే కావాలి. Let's going to read the book of chapter 19 verse 4 Nirgama. The book of Exodus chapter 19 verse 4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద ఎట్లా మోసుకొచ్చానో మీరు చూచితిరి. చాలు చాలు చాలు. హల్లెలూయా చెప్పండి, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అందరూ చెప్పండి. గద్దరెక్కల మీద. ఇక్కడ ఏమన్నాడు? నేను ఐగుప్తులకు ఏమి చేసితునో అని అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు గురించి. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఏం చేశానో వాళ్ళకి మీకు తెలియదా అని అంటున్నాడు. వాళ్ళు చూశారుగా కన్నులారా ఆ దేశానికి ఏం చేశాడు, ఎవరి కోసం చేశాడు? ఇశ్రాయేలీల కోసం, ఆ పిల్లల కోసం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కోసం, ఆ ప్రజలు ఐగుప్తులోంచి విడిపించబడటం కోసం. ఆ ఐగుప్తులకి నేనేం చేశానో మీకు తెలీదా అంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నేనేం చేశానో నీకు తెలియదు అంట. నువ్వు చెప్పు అంటాం. అట్ట అంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను ఐగుప్తులకి ఏమి చేశానో మీకు తెలీదా? ఓ ఇశ్రాయేలీట్, ఏం చేసావయ్యా నువ్వు? 10 రకాల తెగుళ్ళు పంపాను, ఆ దేశాన్ని షేక్ చేశాను, మీకోసం వాళ్ళని హింసించాను, మీకోసం వాళ్ళని భయపెట్టాను, అనేక తెగుళ్ళు పంపాను. వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నారో దేవుళ్ళుగా, ఈగలో, కప్పలో, పందులు ఎవరైతే దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారో ఎన్ని కూడా ఆ దేవుళ్ళ మీద తీర్పు తీర్చాను. వాళ్ళ బలమేదో ఆ బలాన్ని కొట్టేశాను, వాళ్ళ మీదకి తెగుళ్ళు రప్పించాను. అర్థమవుతుందా? ఓ ఇశ్రాయేలు, నేను మీకోసం ఐగుప్తీయులకు ఏం చేశానో మీకు తెలీదా? మరి చేసావయ్యా, చాలా చేసావు. ఒప్పుకున్నాం, అది ఒప్పుకోవాల్సిందేగా. మీకోసం నేనేం చేశా ఐగుప్తీయులకి? ఎర్ర సముద్రం అడ్డొస్తే, మృత సముద్రం, దాన్ని పాయలు చేసి మిమ్మల్ని అవతలకు పంపించి వాళ్ళని ముంచేలా మధ్యలో నేను ఏమి చేసితున్నా మీకు తెలీదా? ఏనాడైనా ఇలాంటి అద్భుతాలు ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్టు వినబడినా లేదు, జరగలేదు అది అన్నటికి. హల్లెలూయా. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటుందో మీరు చూచితిరి అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు దేనికి పోల్చాడు? గద్ద, ఈగల్ మోసేది, రెక్కల కింద కప్పపడటం, ఆ రెక్కల కింద పిల్లలు కప్పబడటం, ఆ రెక్కల మీద మోయటం. హల్లెలూయా. అంటే మోసేదాన్ని దేవుడు ఇంకా ఏదన్నా వేరొక జంతువునోనో లేకపోతే ఇంకేదన్నా పక్షిని అనకుండా ఎందుకని దేవుడు గద్దని అన్నాడు? గద్ద బలమైంది కాబట్టి, గద్ద శక్తివంతమైంది, అది ఎత్తైన ప్రదేశాల్లో విహరించేది కాబట్టి దాన్ని దేవుడు ఉదాహరణగా తీసుకున్నాడు. సేమ్ ఇదే ఆ సింహాసనం కింద 4 జీవుల్లో, కెరూబుల్లో ఇది ఒక జీవి, 4వ జీవి మోసే విషయంలో. హల్లెలూయా. సింహం బలం కానీ, అక్కడ కలుపుతున్న మనిషి బలము కానీ, అక్కడ ఎద్దు ముఖం కానీ, అక్కడ ఉన్నటువంటి పక్షిరాజు ముఖం కానీ అని చూస్తే ఈ 4 కెరూబులైన వాటి బలము గొప్పది. హల్లెలూయా. దేవుడు అలా ప్రత్యేకించుకున్నాడు వాటిని. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు కదా, గద్ద రెక్కల మీద మోసుకొచ్చే మిమ్మల్ని అంటాడు. ఇశ్రాయేలీయుల్ని ఎలా తీసుకొచ్చాడంటే దేవుడు, కష్టపడకుండా, వారి ఇబ్బంది పడకుండా. చాలా మంది తల్లిదండ్రులు అంటారు, ఇంతకాలం మా రెక్కల ముక్కలు చేసుకుని వాడిని చదివిస్తే వాళ్ళు ఇలా అయ్యారయ్యా అంటారు.
ఎందుకు రెక్కల ముక్కలు చేసుకొని అంటే దాని అర్థం ఏంటి? మా చేతులతో కష్టపడి పని చేసి వారిని చదివించి వాళ్ళు ఎట్లా అయిపోయారయ్యా అని ఒక్కోసారి తల్లిదండ్రులు నా దగ్గర బాధపడుతుంది. అప్పుడు దాన్ని నాకు అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు ఎంత బలంగా మోస్తున్నారో వాళ్ళ బాధ్యత. ఈ బాధ్యత ఎంత బరువైందో వాళ్ళకి ఈ వయసులో అర్థం కాదు, మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలి. చెప్తే నన్ను అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోరు. మరి వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళకి కొంచెం వయసు రావాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదో పెద్ద చైన్ లింక్. హల్లెలూయా. ఓకే, ఆయన మోయటం అంటే ఏంటి? మోయటం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి అందరూ, నాకు చూస్తాను. మోయటం అంటే ఏంటి? అందరూ చెప్పండి ఆ మాట. మోయటం అంటే ఆకలి అయితే అన్నం పెట్టడం, దాహమైతే దాహం తీర్చడం, వస్త్రాలు మాయకుండా అట్లాగే ఉండటం మోయటం అంటే. మీరు మీ పిల్లల బాధ్యతలు మోయట్లేదా? మరి మీకు అర్థం కావాలి కదా నేను చెప్పేదే ఉంది. ఆకలి అయితే అన్నం పెట్టడం, దాహం అయితే మంచి లేవు. అవునా? ఇశ్రాయేలు గురించి చెప్తున్నా. ఇంకా వస్త్రాలు మాయకుండా ఉండటం, ఇది మిరకల్. వేసుకున్న వస్త్రమే 40 ఏళ్ళు అదే, వేసుకున్న వస్త్రమే 40 ఏళ్ళు అదే. బొడ్డోడు వేసుకున్నాడు అనుకో, 10 సంవత్సరాలు వేసుకున్నాడు వస్త్రం, ఆడు 40 ఏళ్ళు మార్చలేదంటే అదే పెరుగుకుంటూ వచ్చింది. చెప్పులు ఏది వేసుకున్నాడు ఆ చెప్పులే ఉన్నాయి అరిగిపోకుండా 40 ఏళ్ళు. వాడు వెదుగుతూ ఉంటే ఆ చెప్పులు కూడా వెదుగుతూ ఉన్నాయి, మార్చల. మోయటం అంటే చెప్తున్నాను, శత్రువులు వచ్చి మీద పడితే యుద్ధాలు విజయాలు ఇవ్వటం. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. పైన మేఘమై ఉండటం, చల్లటి మేఘం. హల్లెలూయా. ప్రతి అవసరం ఆగలేదు బాబు, రోజు కాస్త మరి పూరీళ్ళు తింటున్నా, రోజు మన్నానే తింటున్నా, కొంచెం పూరీళ్ళు తింటామండి బాబా, అడగన్నా ఎప్పుడో రికమెండ్ చేయండి. అందరూ ఎడుతున్నారు గుడారాలు, ఎవడు పడితే ఆడు ఏడుతున్నారు. మాసం కోసం ఎవడు ఏడ్చేది? వాళ్ళు ఏడిచారు, వాళ్ళు గుడారాల దగ్గర ఏడుతున్నారు అందరూ భయంకరంగా. 40 లక్షల మంది ఎడుతున్నారు. ఎట్లా ఉంటుంది? ఎంత ఘోరంగా ఉంటుంది? మోషే గారి టెన్షన్ పడి ఏంది ఎందుకు ఎడుతున్నారంటే, వాళ్ళందరూ మాంసం తింటారంటే రోజు మన్నా తిని తిని వాళ్ళకి వ్యక్తమైందంట, క్రమది కావట్లేదంట. నేనని తెచ్చాను మీకు మాంసం అన్నాడు. నువ్వు తేవద్దంటే దేవుడిని అడుగుదాం. పోయి దేవుడు పిలిచాడు, మోషే రా నేను చెప్తాను రా అని పిలిచి ప్రార్థన చేసి, మోషే 70 మంది పెద్దలను తీసుకెళ్ళి గుడారం దగ్గర ప్రార్థన చేయించిపో అన్నాడు. ఈలోపు పెద్ద టోర్నడో వచ్చింది, సముద్రంలోకి వెళ్ళింది, గాలిచ్చింది. పెద్ద కొన్ని లక్షల పూరేళ్ళు తీసుకొచ్చి, చేపలే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పడేసింది. గుడారాల దగ్గర శుభ్రంగా తిన్నారు అందరూ. దేవుని స్తోత్రం. మోయటం అంటే ఏంటి? వాళ్ళు అడిగింది కూడా దేవుడు కాదనకుండా ఇవ్వటం. మరి ఎంతగా చూసుకున్న దేవుడి మీద ఏదో కొంచెం ఆలస్యమైనందుకు మంచిల దగ్గర ఊరి ఎంత తిరుగుబాటు చేశారు సార్ అసలు మోషే మీద, దేవుడి మీద. వీళ్ళ టెన్షన్ బట్టి మోషే కూడా ఒకసారి దేవుడిని తొందరపడి ఆ బండతో మాట్లాడంటే కర్ర తీసుకొని కొట్టాడు ఆ బండను. ఈయన కూడా టెన్షన్ పడిపోయాడు, దేవుడితో మాట్లాడొచ్చాడు. నువ్వు అక్కడ బండతో మాట్లాడినానా, బండలోంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. సరే ప్రభు అన్నాడు, బయటకు వచ్చాడు. వీళ్ళని గందరగోళం చేస్తున్నారు, 40 లక్షల మంది మీద పడుతున్నాడు. ఏదే మీ గొడవ ఏదే, ఇప్పుడే కదా దేవుడితో మాట్లాడుతూ ఉండు, వస్తాయి ఉండు, నీళ్ళు వస్తాయి ఉండు అన్నాడు. చెత్తనా ఉండే మొత్తం 40 లక్షల మంది ఏడిచి గగ్గోలు పెడతంటే మీద పడుతుంటే ఎట్లా ఉంటుంది? పిచ్చెక్కిపోయి మాట్లాడమన్న సంగతి మర్చిపోయి కర్రతో కొట్టేశాడు. నీళ్ళు తాగండి అని అన్నాడు. అది దేవుడికి నచ్చల. అన్ని లక్షల మంది ప్రజల ముందు మిమ్మల్ని అమ్మడిస్తున్న ఆత్మ సంబంధమైన బండగా ఉన్నాను కదా, నువ్వు మాట్లాడమంటే కొట్టేవేంటి? మోషే నీకు కనాన్ లేదన్నాడు. ఎంత పెద్ద కష్టపడి సమస్తం వదిలిపెట్టుకొని ప్రభు మాట విని అన్నీ లోపడుచుకొని వస్తే ఈ లక్షల మంది ప్రజల మాటల నిందలను భరిస్తే ఏంటో ఏమన్నాయా, నన్ను ఏమన్నావయ్యా ప్రభు, నువ్వు కనాన్ రావా? వద్దా నీకు? నేను కనాన్ వెళ్ళొద్దా? వద్దు. ఎందుకు? నా నామాన్ని నువ్వు పరిశుద్ధపరచలేదు. ఇశ్రాయేలీయుల ముందు నువ్వు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు అంటే ఘనపరచలేదు, నువ్వు నిన్ను కనాన్ తీసి పంపించను అన్నాడు. ఒక్క మాట విషయంలోనే, లేక కొట్టమంటే మాట్లాడమంటే కొట్టాడు కనుక దాని విషయంలోనే కనాన్ వెళ్ళా మోషే. బతిలాడాడు 3 సార్లు. ఇంక ఈ విషయాన్ని నా దగ్గర వదిలేసే అన్నాడు. చెయ్యొద్దు నా దగ్గర ప్రార్థన అన్నాడు. దీనికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? అది వీళ్ళే రాక్షసులు భయపడ్డాడు. హల్లెలూయా.
అయిపోయే వ్యవహారం, మోసే వ్యవహారం. గద్ద రెక్కల మీద వారిని మోస్తూ తీసుకొచ్చారు. వాళ్ళని ఎక్కడ శ్రమ పన్నేలు దేవుడు, ఎక్కడ శ్రమ పన్నేలు. గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఓ ఇశ్రాయేలీయులు వినండి. ఆ కెరూబు, 6 రెక్కలు కలిగిన పక్షిరాజు అనే ఆ కెరూబు మోసే విషయంలో నెంబర్ 1. నీకు ఏదైనా పనో భారమో పనో అప్పగిస్తే నువ్వు మోయలేవు, నీ వల్ల కావట్లేదు. ఏది పరిస్థితి మరి? దైవ కార్యాల గురించి భుజాల మీద వేసుకుంటాను ఉన్నాను అనేవాళ్ళు ఎంతమంది? ఈ పని నేను చేస్తా పాస్టర్ గారు, నాకు అప్పగించండి, నీకెందుకు, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతకుండా అనేవాళ్ళు ఎంతమంది? మొత్తం మీద వేసుకొని చేయడానికి మేమన్నా ఇదే ఏంటి? మాకేం అంత అవసరం ఉండదు. ఎవరు వస్తారా, కాస్త బాధ్యత తీసుకొని షేర్ చేసుకుంటే తగ్గిద్ది కదా భారం అనుకుంటాం. ఇంకా మన సంఘాల్లో విశ్వాస సంఘం చెప్పే పనే లేదు. అది ఏదైనా ప్రార్థన జరిగిన, కుడి జరిగినా, కడగబట్టే ఆ కడిగే విషయంలో కూడా నందిగామ సంఘస్థులు అయితే దేవునికి స్తోత్రం. నేర్చుకోవాలి. ఇంకా 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 రాట్లా వాక్యాలు వింటున్నారు కానీ రాట్లా. ఫస్ట్ వాడు పని చేద్దాం, నేను కూడా షేర్ చేసుకుంటా, దేవుడి పని ఇది ఆశీర్వాదకరమైందని ఆ మనసు రావట్లా చాలా మంది స్త్రీలకు. భారం తీసుకునే విధానం లేదు. ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోమంటే కొన్ని చెప్పుకుంటారు. ఎందుకు వాటి వల్ల ఏంది ఉపయోగం? ఎందుకు సార్ ఉపయోగం వాటి వల్ల? నీ మెంటాలిటీ ఎదగలేదు, నువ్వు పసిగుడ్డు అని అర్థమైంది నాకు. పసి పిల్లలు అర్థం కాదు. ఒకళ్ళొకళ్ళు పక్కన ఏం చెప్పుకుంటారు స్కూల్లో మాట్లాడితే ఈ మ్యాటర్ అంతా జరుగుతుంటుంది. నేను అనుకుంటుంటే దాకా వస్తూ ఉంటాయి. ఎదురీళ్ళు ఇంక ఎదగలేదు, పసిపిల్లలు పసిగుడ్డు అనుకుంటూ ఉంటాను. నేను చేసేదేమో సార్ మనం ఎదగని మా అంద దేవుని స్తోత్రం. ఈ గొర్రెల మందికి ఎంత చెప్పిన పక్షిరాజు, అందరు చెప్పండి పక్షిరాజు అనండి. హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు ముగించేద్దాం అనుకున్న పక్షిరాజు గురించి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రేపటికి కూడా ఇది కొనసాగేటట్టుంది కనుక పిల్లరా మరి చివరి మాట చెప్పి ముగిస్తాను. ఒక 5 నిమిషాల్లో ముగించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. ఇంకొంచెం వివరంగా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. హల్లెలూయా. నా వైపు చూడండి. దీని అర్థం ఏంటంటే, మీకు ఇది అర్థం కావాలని చెప్తాను. 6 నెలలు వచ్చిన బాబుని తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఉయ్యాల్లోనే బడపెడతారా, నడిపిస్తారా? నడవటానికి ప్రయత్నం చేసే ఆ నెల ఏది? 9వ నెలైనా 8వ నెలైనా ఆడుకున్న బలాన్ని బట్టి నడిపిస్తానే కనీసం ప్రయత్నం చేపిస్తావుగా, నాన్న అంటావు కదా. ఎందుకు ఆడికి నడక రావాలి, అలవాటు అవ్వాలి. వాడు సంవత్సరం అయిపోయిన ఉయ్యాలని పడుకుంటున్నాడు ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు నడిపించలేదు కాబట్టి వాడు పడుకుంటున్నాడు. హల్లెలూయా. దీనికి వేరే అర్థం ఉంది, చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు నడిపించడం అలవాటైతే వాడు కొంతకాలానికి వాడే నడవటం అలవాటైనప్పుడు, వాడు నడుస్తాం అలవాటైనప్పుడు నువ్వు చూసి ఆనందిస్తావు. మా బిడ్డ నడుస్తున్నాడు మంచిగా, అవునా కాదు? మాట్లాడరే. ఇప్పుడు అట్లాగే ఈ పక్షిరాజు తన గూడు రేపి అని అంటుంది. అంటే పక్షిరాజు తన పిల్లల్ని కన్న తర్వాత, గుడ్లు పెట్టిన తర్వాత, ఆ గుడ్లు పొదిగిన తర్వాత గూడు తనే రేపుద్ది. అంటే రెక్కలతో తీసేస్తుంటది, పొడిచేస్తుంటది, అది తీసేస్తుంటది. ఎందుకు? పిల్లలకి ఆ గూళ్ళోనే ఉంటే ఎగరటం రాదు. అలా చూస్తారు. ఇది ఆ పిల్లలకి పొదిగింది, బిడ్డలు బయటకు వచ్చారు, కొంచెం ఎదుగుతుంది, రోజు
వెళ్తాం, ఆహారం తీసుకురావటం, గూళ్ళో పెట్టడం, అవి తింటుంది. రోజు వెళ్తాం, ఆహారం తీసుకురావటం, గూళ్ళో పెడుతుంది, తింటుంది. రోజు వండి పెడుతున్నావు తింటున్నాడు, వండి పెడుతున్నావు తింటున్నాడు, వండి పెడుతున్నావు తింటాడు. తిని తిని ఏమయ్యాడు? లావు అయ్యాడు. ఎగరటం రాట్లా. దేవుని స్తోత్రం. ఎవరికైనంతే పిల్లల గురించి. ఒరే నువ్వేంది రా అసలు, ఏ పని చేయి, ఊరికే తింటనొక పడుకుంటున్నావు తప్ప అంటే దాని అర్థం ఏంటి? వీడికి ఇంకా పని చేయటం అలవాటు కావట్లేదు. తప్పు తల్లిదండ్రులదే. దేవుని స్తోత్రం. ఎంత పెడుతున్నావో అంత పని చేయించేసు రక్త విజయం. హల్లెలూయా. సరే పక్కన పెట్టి, గూడు రేపుతుందంట పక్షిరాజు. ఇట్లా ఇట్లా రెక్కలతో కొట్టేసింది. ఉన్నది ఆ గూడు. ఆ గూట్లోనే తిని పడుకుంటున్నాయి. అట్లా ఉండకూడదు. దీనిలాగానే ఎగరాలి. దేవుని స్తోత్రం. దీనిలాగానే ఎగరాలి. ఆ ఎగరటం కోసం గూడిని చెడగొడుతుందంట. మా అమ్మకి ఏమైంది ఈరోజు, మా నాన్నకి ఏమైంది ఈరోజు, నన్ను ఏంది పని చేయమంటున్నారు, నన్ను ఏంది వెళ్ళిపోమంటున్నారు, నన్ను ఏంది ఒంటరిగా ఉండమంటారు, సాధించంటున్నారు, చదవమంటారు, ఉద్యోగాలు చేయమంటున్నారు, సంపాదించుకోమంటున్నారు. ఇదేంటి మరి చెయ్యాలా? వేరే అట్ట ఉండిపోవటం ఏంటి? గూళ్ళో ఉండి ఇంట్లో ఉండి తినేస్తావేంటి? హల్లెలూయా. ఇంట్లో ఉండి తినేస్తావా? గూడు రేపావా లేదా? నువ్వు రా బీటెక్ అయింది ఉద్యోగం చేసుకో అని అన్నావా లేదా? బీటెక్ దాకా పెట్టావుగా, ఫీజులు కట్టావుగా, ఇప్పుడు ఏం చేస్తావు? గూడు రేపుతావు నువ్వే. మంచి ఉద్యోగం చూసుకున్నాను, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, అన్నీ కట్టుకోవాలా, నువ్వు ఎట్టైనా కొంచెం మంచిది చూసుకోరాదు, చేసుకో. ఎందుకు అంటున్నావు? రేపుతున్నావు గూడు. గూడు రేపకుండా ఉన్న చోట ఉన్నాడంటే ఏదో తేడా ఉందని అర్థం. దేవుని స్తోత్రం. ఏదో ఒక తేడా ఉంటుంది. దేవుని నువ్వు గూడు రేపు. దేవుని నీ పనే గూడు రేపటం. హల్లెలూయా. తల్లిదండ్రులు అన్నాక మేలకుండా కూర్చోవడం కాదు, రేపాలి వాళ్ళని. ఆత్మలో రేపాలి, ప్రార్థనకి రేపాలి. పిచ్చి స్నేహాలు పడుతుంటే ఒక కర్ర పట్టుకొని ఏసు రక్తం విజయం జాడి చవతలు కొట్టాలి. ఏసు రక్తం విజయం. ఆడు పెద్దోడైనా ఆడికి మీసాలు వచ్చినా కానీ నువ్వు తన పిల్లల పైన అల్లాడుతుందంట. పిల్లల్ని పడుతుంది, ఇలా ఏదో ఏమైంది నీకు ఇవాళ, రోజు అన్నం పెడతావు, ఇవాళ కొడుతున్నావు ఏంది, వాట్ హ్యాపెండ్ టుడే, ఇలా ఇలా అంటుంది. రేపుతుందంట. రెక్కల పైన అల్లాడుచు. ఏందమ్మా ఏంటంటే దాని భాష దానికి ఉంటుందిగా. ఆగు, లెగు లెగో, పడుకోవద్దు, ఇవాళ నుంచి నువ్వు ఎగరాల లే అని దాని భావన. ఎగరాలి. అలాగే ఉంటే ఇంతలా అయిపోయి ఎగరకుండా గూడు కూడా సరిపోద్ది. అవి కూడా బరిపెక్కి గూడు పడిపోద్ది. గూడు పడిపోద్ది, ఏమి ఉండదుగా. అది కనుక ఎగరకపోతే ఏదో ఒక దానికి ఆహారం అయిపోద్ది. ఆత్మీయతలో మీ పిల్లలు కూడా ఎదగకపోతే లోకానికి బలిసవుతారు, లోకానికి బానిసవుతారు. జాగ్రత్త. సరే అయిపోయింది. రెక్కలు చాచి అల్లాడుతుందంట. చాపుకొని వాటిని పట్టుకుంటుందంట. ముక్కుతో పట్టుకొని రెక్కని ఇలా ఇలా అంటుందంట. ఈ రోజు మా అమ్మకి ఏమైంది అనుకుంటుంది అది, మా నాన్నకి ఏమైంది అనుకుంటుంది అది. ఏమవలేదు. నీ మేలు కోసమే రేపుతుంది. నీవు ఆ రెక్కలతో ఎగరాలనే రేపుతున్నాడు దేవుడు. ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని రేపుతున్నాడు. హల్లెలూయా. ఓకే. వాటిని పట్టుకొని, రెక్కలు చాచి పట్టుకొని ఏంటి తన రెక్కల మీద వాటిని మోయిస్తూ వెళ్ళిద్దంట. ఇలా మీదేసుకుంటా దాని రెక్కల మీద. రాగరండి, రెక్కల మీద మీదేసుకొని ఇలా వెళ్తా ఉంటారంటే ఇది నేర్పిస్తుంది అనమాట వాళ్ళమ్మ. ఇట్లా వెళ్ళాలా, మా అమ్మ ఏంది ఎట్లా వెళ్తుంది, మా నాన్న ఏంది ఇట్లా వెళ్ళాలా, ఇలా బతకాలా, సొసైటీలో ఎంత గౌరవంగా ఉండాలా, ఎంత మంచిగా ఉండాలా, ఎంత ప్రార్థనా పూర్వకంగా ఉండాలా, ఇలా చర్చికి వెళ్ళాలా, ఇదిగో ఇలా ఉద్యోగం చేసుకోవాలా, ఇలా ఆస్తులు సంపాదించాలి, ఇలా మంచి ఇల్లు కట్టుకోవాలా, కుటుంబం అంటే ఇదా అన్ని నేర్పుతుంది రెక్కల మీద. ఈనాడు రేపే తల్లిదండ్రులేరి రెక్కల మీద వేసుకునే వాళ్ళు వేస్తున్నారు కానీ నేర్పట్ల. అమ్మో ఆడపడిపోతాడు, అమ్మో అమ్మో వాడి దేశం పాడైపోతాడు, అమ్మో ఎక్కువ కష్టం కలిగి మాకు అక్కడే పెద్ద సమస్య వస్తుంది. నీ పిల్లలకి కష్టాన్ని గురించి నువ్వు నేర్పాలి. డబ్బుల గురించి ఎంత విలువైనదో తెలియచేయాలి. బాధ్యతలు తెలియచేయాలి. రెస్పాన్సిబిలిటీ తెలియచేయాలి. రిలేషన్స్ అంటే ఏంటో చెప్పాలి. పసిగుడ్డు నుంచే నేర్పించాలి. అందుకే కాదు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము.
పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోడు అని అన్నాడు కదా. సో మన పిల్లలందరి విషయంలో కూడా జాగ్రత్త వహిద్దాం. తప్పే ఉంది ఇందులో. ఏమంటారు మీరందరూ? ప్రార్థన చేద్దాం, బాధ్యత వహిద్దాం. సో లెట్స్ గో టు కంటిన్యూస్. నేను ముగిస్తున్నాను. ఆ, తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాను అని అన్నాడు. రెక్కల మీద వేసుకొని గద్ద ఎలాగైతే తన పిల్లల్ని తీసుకెళ్తుందో అలాగూ నేను వాళ్ళని రేపి ఐగుప్తులో ఉన్న వాళ్ళని రేపి తీసుకొచ్చాను బయటికి. వాళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తున్నాను, వాళ్ళు ఎలా నడిపించాలో నడిపించాను. వాళ్ళు నా రెక్కల మీద మోసుకుంటూ తీసుకొచ్చాను. అంటే ఇబ్బంది కలగకుండా, కష్టం అనిపించకుండా తీసుకొచ్చాను నేను అని దేవుడు తన ఉద్దేశాన్ని మోషేకి తెలియజేస్తున్నాడు. ఇట్లా తీసుకొచ్చాను మిమ్మల్ని, ఓ ఇశ్రాయేలీయులారా అని మాట. యాజ్ ఎ ఫాదర్ కూడా అంటే ఇంట్లో ఏమంటాడు, నేను ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను, ఎంత పోషిస్తున్నాను మిమ్మల్ని, మీరు ఎవరికి బాధ్యత లేదు అసలు అని ఒక్కోసారి ఫాదర్ బాధపడుతుంటాడు, అరుస్తాడు అవసరమైతే. బికాజ్ రెక్కల మీద మోయిచున్నాడు కదా. ఇంటి యజమానుడు రెక్కల మీద మోస్తున్నాడు అంతే. మోసేటప్పుడు మంచిగా ఉండు, హల్లెలూయా. నువ్వేం పోయి రూపాయి తేలవు బయటికి వెళ్ళి, హల్లెలూయా. పక్షపాతంగా మాట్లాడలా, కుటుంబంలో జరిగే విషయాన్ని వివరంగా చెప్తున్నాడు అంతే, ఏం లేదు. హల్లెలూయా. అలాగున్న దేవుడు మంచి కృప మనందరికి అనుగ్రహించి మనందరం దేవుని ఏలుబడిలో పక్షిరాజు లాంటి ఆత్మీయ జీవిత ఎత్తైన శిఖరాలకి ఆత్మీయతలు ఎదిగే ఎగిరే అనుభవాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ప్రార్థన.